వైద్యులే తన బిడ్డను చంపేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ కన్నీరు మున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. కొలప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన దొండపాటి శ్రీదుర్గ అనే గర్భిణిని ఈ నెల 14న డెలివరీ నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె బంధువులు చేర్పించారు. స్కానింగ్ రిపోర్టు ద్వారా ఆమెకు సిజేరియన్ చేయాల్సి ఉండగా దాన్ని పట్టించుకోకుండా ఇక్కడి వైద్యురాలు నార్మల్ డెలివరీ చేశారని బంధువులు ఆరోపించారు. తన బిడ్డ ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, అయితే సీరియస్గా ఉందంటూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి బిడ్డని తల్లిని వేరువేరుగా తరలించారని అన్నారు. 15న తన బిడ్డ శ్రీదుర్గ చనిపోయిందని అక్కడ వైద్యులు తెలిపారని అన్నారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తన బిడ్డ శ్రీదుర్గ చనిపోయిందని, అంతేకాకుండా శ్రీదుర్గకు పుట్టిన బిడ్డకు కుడిచేయి కుడికన్ను కూడా పనిచేయకుండా చేసి జీవచ్ఛవం చేశారని మృతురాలి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. కేవలం వైద్యుల నిర్లక్ష్యమే తమకు ఈ పరిస్థితి కలిగించిందని, తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. పిఠాపురం పోలీసులు వచ్చి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. అలాగే గొల్లపురం జడ్పీటీసీ ఉలవగల లోవరాజు బాధితులను కలిశారు. అమ్మ బేబీకి మదర్ అవసరం కదా అక్కడ, అందుకనేసి పంపిస్తున్నాము కాకినాడ. అలాగా నా ఒక్క మాట చెప్పారు సార్ నాకు. అయితే నేనేమనుకున్నానంటే బేబీని తీసుకుపోయారు కదా, నా కూతురు గురించి ఒకవేళ బేబీ ఎడుతుందేమో, పాలు కోసం పంపిస్తున్నారేమో అని అనుకున్నాను. కానీ సార్ నేను ఈ గర్భసంచి జారిపోయింది, ఈ ఓవర్ బ్లీడ్ అయిపోతుంది, అందుకనే పంపిస్తున్నాము మేము. అలాగన్న మాట నాకు చెప్పలేదు సారు. ఆ మేడమ్మ మామూలుగా మమ్మల్ని ఒక ఆంబులెన్స్ మీద ఎక్కించింది, అటెండర్స్ని పంపించింది. నా పెద్ద పాపని నా మనవరాలను ఒక ఆంబులెన్స్ మీద ఎక్కించి కాకినాడ పంపించేసింది సార్. అక్కడి నుంచి అక్కడే ఇవన్నీ చూసుకుని కాకినాడ డాక్టర్లు ఎంత పని చేశారమ్మా, అసలు ఎవరు పోసారు ఈ డెలివరీ, చూసిందా లేదా రిపోర్టులు, గర్భసంచి సిరిగిపోయిందమ్మా, గర్భసంచి తీసేయాలి అమ్మాయికి. అమ్మాయి కూడా చాలా సీరియస్గా ఉన్నది. ఈ అమ్మాయి బతుకుతుందో బతకలేదో కూడా చెప్పలేము అలాగనేసి అన్నారు సార్. అప్పుడు వరకు మాకు అసలు ఈ అమ్మాయి ఎలాగవుతుందని కూడా మేము అస్సలు అనుకోలేదు సారు. ఈవిడ వచ్చింది సార్, 10 నిమిషాలు పోయిన తర్వాత వచ్చింది, లోపలికి వెళ్ళింది. ఏం మాట్లాడుకున్నారో ఏటో తెలియదు సార్. 10 మంది డాక్టర్లు మేడం వాళ్ళు అందరూ వచ్చి నీ కూతురికి వచ్చిన భయం ఏమీ లేదమ్మా, నువ్వు కంగారు పడకు అలాగని నాతో ధైర్యం చెప్పారు తప్ప కానీ వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు సార్. గర్భసంచి జారిపోయింది, గర్భసంచి ఆపరేషన్ చేయాలా అలాగనేసి ఆపరేషన్ చేశారు సార్ అక్కడ. అప్పటికే నా కూతురు కోమలోకి వెళ్ళిపోయింది సార్. ఇక్కడే పాడు చేసి పారేశారు సార్ నా కూతుర్ని. అయితేనే నా కూతుర్ని బలిమిని చంపేశారు సార్. ఈ బిడ్డ దిక్కుమాలది అయిపోయింది సార్. నాకు ఒక సోకాపని మిగిలించింది సార్ ఈ డాక్టర్ అమ్మ. మీరేం న్యాయం చేస్తారో, నా కూతురికి ఈ చెయ్యి కూడా పని చేస్తలేదు సార్, కన్ను కూడా చూస్తలేదు, ఈ కన్ను చూస్తలేదు సార్, ఈ చెయ్యి లేపుతలేదు సార్. అసలు ఎలా పడుతుంది అలాగే ఉంటుంది సమస్య ఏమీ లేదు సార్ చేతికి. నా కూతురు పోతే పోయింది, నా మనరాళ్ళు కూడా ఇలా చెప్పింది సార్ ఆవిడ. ఎలా పడుతుంది అలాగే ఎలా పడుతుంది సార్, అసలు ఏమీ తీసుకుంటలేదు. ఈ చెయ్యి అయితే మాత్రం లాక్కుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది, సర్స్ కూడా తెలుస్తుంది సార్. ఎలా పడుతుంది అలాగే ఉండిపోతుంది, ఏమి కూడా కదుపుతలేదు, ఈ కంటితో చూస్తలేదు. ఈ పాపను కూడా ఆవుకు చేసేసింది సార్ ఆవిడ.